జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అండి. ట్యూస్డే రోజుది ఈ వీడియో సూపర్ అవర్ లో స్ప్రెడ్ షీట్ లో నాకు వచ్చేసి ట్యూస్డే సూపర్ అవర్ కి డైనింగ్ హాల్, స్టేషనరీ, బెడ్రూమ్స్ అనేసి ఉంటుంది కదా. అయితే బెడ్రూమ్స్ లో, డైనింగ్ హాల్ లో విండోస్ అయితే తుడిచేసాను అనమాట. డ్రై క్లాత్ తో తుడిచేసి శుభ్రంగా వచ్చేసాను. ఇంకా డైనింగ్ హాల్లో క్రాకరీ ఏరియాలో వచ్చేసి అన్ని కూడా లాస్ట్ వీక్ సర్ది పెట్టుకున్నవి ఎట్లా ఉన్నాయో అట్లానే ఉన్నాయి. ఒక్కటి కూడా తీసింది లేదు, కొత్తగా యాడ్ చేసింది లేదు. సో అది టచ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా కిచెన్ కి వచ్చేసాను. కిచెన్ లో మనకి ఇది కట్లరీ ఏరియా ఉంటది కదా, ఇది కొంచెం అటు ఇటుగా అయిపోయింది అనమాట. మొత్తం అన్ని మిక్స్ అయిపోయాయి. సో అవి ఒకసారి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అయితే ఇందులో వచ్చేసి నేను ఫ్రీక్వెంట్ గా యూజ్ చెయ్యని ఐటమ్స్ కూడా కొన్ని తగులుతున్నాయి. నేను ఎప్పుడైనా ఏముంది, అసలు రెగ్యులర్ గా యూజ్ చేసే డ్రాస్ కదా ఇవి. వాటిలో కొన్ని ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయనివి అవన్నీ కూడా ఉన్నాయి. అవి కొంచెం తీసేద్దాము అని అనిపించింది. గొండి స్పూన్స్ ఇవన్నీ కూడా అసలు నాకు చాలా కాలంగా యూజ్ లో లేనివి అనమాట. కానీ కొబ్బరికాయ కొట్టేది, ఇదేమో కొబ్బరి తురుము రేర్ గానే యూజ్ చేస్తాను, కానీ ఇది ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేసుకోకుండా కార్నర్ లో ఉంటుంది. ఇదేమో పిజ్జా కటర్. పిజ్జా చేయడం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ కటర్ అయితే కొనేసి పెట్టేశాను. కొన్నాక ఒకదానికి కూడా యూజ్ చేసుకోలేదాన్ని, కానీ అది స్పేస్ ఆక్యుపై చేయదు, అడుగున అలా ఉండిపోద్ది కదా అనేసి ఉంచేసుకున్నా. ఇక రిమైనింగ్ ఇవన్నీ కూడా ఈ పప్పు స్మాష్ చేసేవి ఇవన్నీ కూడా రెగ్యులర్ గా అవసరం అయ్యేవి. రెగ్యులర్ గా అంటే ఎవ్రీడే ప్రతి ఒక్కటి వాడకపోయినా మనం రొటీన్ గా వాడుతూనే ఉంటాం అన్నమాట. ఇవన్నీ నా ఫేవరెట్ టూల్స్. గరిటలన్నీ కూడాను భలే హ్యాండీగా, బాగా ఎవరి వాళ్ళకి అలాగే అలవాటు అయిపోతాయి కదా. ఫ్రై చేసేవి, పెరుగులోకి, రసంలోకి, పులుసులోకి, అన్నిటికి, రైస్ కి, అలా అన్ని కూడాను. ఈ బౌల్స్ వచ్చేసి మనకి కర్రీ బౌల్స్. ఎన్ని తీసుకున్నా కానీ అండి, మనము ఒక దాంట్లో ఒకటి కన్సీల్ అయిపోయేలాగా తీసుకున్నాము అనుకోండి, స్పేస్ సేవ్ అవుతుంది. ఇవి ఉన్నాయి నా దగ్గర 6 కాఫీ గ్లాసెస్ వచ్చేసి ఒక సెట్ గా ఉంటాయి. ఒకటేమో ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట, వేరే టైప్ది. అది కొంచెము డిఫరెంట్ గా ఉంటుంది. దానివల్ల కొంచెం మనకి డ్రా వేసేటప్పుడు పైన తగులుతుంది ఆ 6 గ్లాసెస్ తో కలిపి పెట్టడానికి. సో అలాంటివి ఉంటే సైడ్ చేసేయాల్సిన పని పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా స్పేస్ సేవ్ అవుతుంది. అలాగే కొన్ని మనకి తెలియని ఇరిటేషన్స్ కొన్ని ఉంటాయి, అలాంటివి కూడా మనము వర్క్ ఫ్లోలో మనము అవాయిడ్ చేసుకోవచ్చు అనేసి. ఇంకా ఈ స్పూన్స్ ఏరియాలో కూడా చాలా యూస్లెస్ ఉన్నాయి, రెగ్యులర్ గా యూజ్ చెయ్యనివి. నెయ్యి స్పూన్లు అనేసి, ఇంకా ఇవి చాప్ స్టిక్స్, ఇవి ఏదో ఎప్పుడో సేమియా అవి తినడం కోసం అనేసి తీసుకుంది మా సాహితి. ఆటా నూడిల్స్ అలాంటివి ఎప్పుడైనా చేస్తే, నూడిల్స్ అవి 2-3 నెలలకు ఒకసారి ఏమన్నా ఆటా నూడిల్స్, మ్యాగీ ఆటా నూడిల్స్ చేసిస్తానేమో, అంతకుమించి లేదు. దానికోసం ఇది ఎప్పుడు రెగ్యులర్ గా హ్యాండీగా ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇంకా ప్లాస్టిక్ స్పూన్స్ ఏమో ఐకియాకి వెళ్ళినప్పుడు ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉంటాయి కదా, అక్కడ బాగున్నాయని చెప్పేసి తీసుకుంది. అవి వాడేది ఏమీ లేదు, సో అవి కూడా తీసేస్తున్నా. పైన డ్రా అయితే అయిపోయింది. రెండో డ్రాకి వచ్చాను. ఈ చిన్న చిన్న బాక్స్లు ఏంటంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అన్ని పెట్టుకుంటూ ఉంటాను నేను స్టీల్ వాటిల్లోనే. ఇవి సుమిత్వి తీసుకున్నాను కదా, ఎయిర్ టైట్ అలాగే లీక్ ప్రూఫ్ ఉండే టమ్లర్స్ అనేసి. ఇదేమో డిష్ వాషర్లో వేసాను. ఫస్ట్ వాష్ అయితే మామూలుగా చేసా, కానీ డిష్ వాషర్లో వేసిన తర్వాత ఇంకా అక్కడ నీళ్ళు అలా ఉండిపోయాయో ఏమో, అక్కడ బెండ్ దగ్గర అక్కడ కొంచెం రస్ట్ వచ్చినట్టుగా వచ్చింది. తర్వాత స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్ తో రుద్దేస్తే పోయింది. అంటే కొత్తవి స్టీల్ అలా వస్తూ ఉంటాయి కదా. సో ఇప్పటి వరకు ఎప్పుడు ఫేస్ చేసింది లేదు సుమిత్ స్టీల్ ప్రోడక్ట్స్ లో. నేను బాక్స్లు అవి చాలా తీసుకున్నాను, వాటితో ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైం అలా రస్ట్ చూడడం అయితే నేను. ఇంకా ఇక్కడ కూడా ఫ్రీక్వెంట్ గా యూజ్ చెయ్యనివి కొన్ని ఉన్నాయి. ఈ లెమన్ షేక్స్ చేసుకునేవి కానీ, ఇంకా ఇవి టంబ్లర్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఫ్రీక్వెంట్ గా యూసేజ్ లేనివి అనమాట. వెరీ రేర్ గా ఎప్పుడైనా చేసుకునేవి. ఈ డ్రై ఫ్రూట్ కట్టరు ఇవన్నీ కూడా వేరే ప్లేస్ లో పెట్టేద్దాము అనేసి అనుకున్నప్పుడు నాకు ఇక్కడ తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఈజీగా ఉంటదని. ఇది రెండోదండి సుమిత్ టంబ్లర్. ఇది కూడా ఈ తుప్పు మరకల్లాగా వచ్చేసాయి, నీళ్లుండి ఆరకపోతే. ఎప్పుడు రాలేదు, ఏది కొత్త వాటికైనా కానీ ఎప్పుడు రాలా, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. సో కానీ ప్రాబ్లం అయితే లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్తో విమ్తో రుద్దేసి చేతితో రుద్దితే ఆ తుప్పు అనేది అంతా పోయి నీట్గా వచ్చేసింది. ఇంకా కింద డ్రాలో పాల గిన్నెలు, రైస్ది ఇంకా అవన్నీ ఉన్నాయి. ఈ మధ్య రైస్ నేను విడిగా వండుతున్నాను అనమాట, కుక్కర్లో కాకుండా. టైం ఉన్నప్పుడు విడిగానే పెట్టేస్తున్నాను.
కొంచెం అలవాటు చేసుకుంటూ ఉందాంలే, మరీ రోజు ఖాళీగా ఉండేటప్పుడు కొంచెం టైం ఉండేటప్పుడు కూడా ఎందుకులే అని చెప్పేసి ప్రెషర్ కుక్కర్ ఎందుకు అని విడిగా గిన్నెలో వండుతున్నా. పాల గిన్నెలు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి నా దగ్గర. 3 లీటర్స్ పాల గిన్నె ఉంటాయి కదా, దానిలో రైస్ పెట్టేసినా చక్కగా అవుతుంది. ఈ బౌల్స్ ఇప్పుడు డిష్ వాషర్ లోంచి తెచ్చేసి మళ్ళీ పెడుతున్నా. పెద్ద దాని నుండి చిన్న దాని వరకు ఉంటాయి. ఆ పైనది పెట్టింది అయితే బాదం పప్పులు నానబెట్టేసరికి అలా అయిపోయింది అనమాట దాని కలర్. సో ఈ కాఫీ గ్లాసులు ఇవన్నీ కూడా డిష్ వాషర్లో కంప్లీట్గా ఆరిపోయాయి. ఇది మామూలుగానే డ్రై అయిపోతాయి. తర్వాత కాస్త గాలికి కూడా ఆరితే నాకు అప్పుడు తెచ్చి లోపల పెట్టుకుంటాను. వాడుకున్నన్ని వాడుకుని మిగిలిన లోపల పెట్టేసుకుంటా. ఇవి టీ, కాఫీ, షుగర్ అని ఉంటాయి కదా, ఎప్పటివో ఇవి మా బేబీ పుట్టక ముందు నుండి వాడుతున్నాను నేను. వీటినేమో నేను పాలతోడు పెట్టడానికి వాడుకుంటా, కాఫీ, టీ, షుగర్ కన్నా కూడా. ఇంకా ఇవన్నీ అయిపోయింది. ఇంకా కింద దాంట్లో ఇవి పాల గిన్నెలు, ఇంకా గ్లాస్ లిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికే సరిపోతుంది. సో మేజర్గా డైలీ కుకింగ్కి, అన్ని డైలీ కిచెన్ పనులకి ఈ 3 డ్రాలే నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవన్నమాట. సో ఇందులో అడ్డాలు ఏమీ లేకుండా చేసుకున్నాను అని అంటే నా వర్క్ ఫ్లోలో ఎటువంటి అడ్డం లేకుండా, కొంచెము ఇబ్బంది చిరాగ్గా లేకుండా ఉంటుంది. అందుకనేసి ఇది మాత్రము నేను పర్ఫెక్ట్గా నాకు కావాల్సినట్టుగా సెట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను నేను, ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ కూడాను. యూస్లెస్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తీసేస్తూ ఉంటా. ఇంకో సైడ్ వచ్చేసి ఇట్లా ఈ వర్టికల్ స్పేస్ యూజ్ చేసుకోవడానికి ఇవి స్టాండ్స్ అవి ఉంటాయి కదా. సో పర్చేజ్ అయితే చేయకుండా మోస్ట్లీ నేను ఇంట్లోవే రీపర్పస్ చేసుకోవడానికే చూసుకుంటాను. సో ఈ స్టూల్ అయితే ఒక కార్నర్లో ఉండిపోతుంది, ఇంట్లో పెద్దగా యూజ్ చేసుకునేది లేదు. అందుకని అది పెట్టేసి ఆ స్టూల్ కిందేమో ఇడ్లీ పాత్ర పెట్టేసాను, ఇడ్లీ కుక్కర్. ఇంకో కార్నర్లోనేమో డబ్బాలు పట్టాయి మనకి, ఇడ్లీ పిండి, దోశ పిండి వేసుకునే డబ్బాలు, అవి పెట్టి ఆ స్టూల్ మీద ఏమో మిక్సీ, ఇంకా మిక్సీ జార్లు. బాగుంది అనిపించింది, ఫుల్ స్పేస్ యూటిలైజ్ చేసుకునేటట్టుగా. ఈ డీక్లటర్ చేసేద్దాము అనేసి తీసాను కదా, ఇవేమో ఒక దాంట్లో పెట్టేసి ఉంచేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మా సాహితి అడుగుతుంది, తనకి కిచెన్ సెట్ కావాలి అని అంటుంది. ఇట్లా నాకు అవసరం లేని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి చూసారు, చిన్న గ్లాసులు, గిన్నెలు, స్పూన్లు, ఇవన్నీ వేసి ఇదే కిచెన్ సెట్ అనేసి ఇచ్చేద్దాం అనేసి పక్కన పెడుతున్నాయి ఇవన్నీ కూడా. అయితే అప్పర్ కబోర్డ్లో పెట్టేస్తాను ఫ్రీక్వెంట్గా యూజ్ చెయ్యనివి కానీ అవసరం అయ్యేవి. అయితే అప్పర్ కబోర్డ్లో పెట్టేస్తే ఇంకా కొన్నాళ్ళకి తెలుస్తుంది ఇక అసలు మనకి ఇది వద్దు ఇంట్లో అన్నట్టుగా, అప్పుడు తీసేయచ్చు. హనీ బాటిల్ది టిప్ ఒకటి చెప్పాను కదా, ఎడ్జ్లో కొంచెం అలా మనము కట్ చేస్తే మనకి స్పూన్తో తీసేటప్పుడు సైడ్కి రాకుండా బాగా వస్తుంది అనేసి. అయితే దానికన్నా కూడా ఇట్లా రౌండ్ హోల్ చేసి పోస్తుంటే భలే వచ్చిందండి. ఇది సైడ్న ఇట్లా గీతలాగా కట్ చేయకపోయినా సెంటర్లోన కొంచెం సైడ్కి రౌండ్ హోల్ చేసినా కూడా హనీ ఇంకా బాగా వచ్చింది అది కూడా. సో అయిపోయింది కదా అక్కడికి. రెండోది మనకి వాళ్ళ స్టేషనరీ, 3 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి మా సాహితీలో నుంచి ఒక చిత్రకారురాలు బయటకు వచ్చేసి మొత్తం స్టేషనరీ ఏరియా అంతా చెత్త చేసేస్తుంది అనమాట. ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళి పడుకొని టీవీ చూస్తుంది. తర్వాత ఇంకా మామూలే సర్దుకొని అన్నట్టుగా చెప్తుంది. ఒక్కోసారి మరీ బుద్ధిమంతురాల్లాగా అన్ని నీట్గా వద్దన్నా కూడా క్లీన్గా అన్ని సర్దుతుంది తన ఇష్టం. ఇంకా అసలు ఎన్ని స్టేషనరీ అండి, ఎన్ని పెన్సిళ్ళు, స్కెచ్ పెన్లు, క్రేయాన్స్, నార్మల్ పెన్సిల్స్, స్కేల్స్, ఎరేజర్లు, షార్ప్నర్స్, అసలు ఎన్నెన్నో. అసలు ఎందుకు ఇన్ని అనిపిస్తుంది. కొనిచ్చేది మీరే మళ్ళీ ఇన్ని ఉన్నాయని అంటున్నాను అనుకుంటారేమో. లేదండి, నేను ఒక పెన్సిల్ అవసరం అంటే ఆ పెన్సిలే కొనిస్తాను. ఇవేంటంటే ఇక్కడ హైదరాబాద్లో స్కూల్లో ఉండేటప్పుడు బుక్స్, స్టేషనరీ అని చెప్పేసి ప్యాకేజ్ ఉండేదన్నమాట స్కూల్ ఫీతో పాటుగాను. ఇంకా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అసలు ఎల్కేజీలోనే ఇచ్చారు అన్ని క్రేయాన్స్, కలర్స్, స్కెచెస్, పెన్సిల్స్. ఇవన్నీ చూసి నేను అసలు ఆ కిట్ చూసి 10th క్లాస్ దాకా వచ్చేస్తాయి అవన్నీ అని అయితే అనుకున్నా నేను. ఏవి ఎల్కేజీలో వాళ్ళు ఇచ్చిన కిట్కి. సరే అయిపోయిందా, అవన్నీ అట్లాగే ఉన్నాయి. మళ్ళీ యూకేజీకి మళ్ళీ అంత బొచ్చెడు కిట్ ఇచ్చారు. అవి ఇవి కలిపి ఇంకా అట్లానే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ అక్కడే కదా, ఫస్ట్ క్లాస్కి కూడా బోల్డ్ అంత ఇచ్చారనమాట. లక్కీగా తిరుపతికి వచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్ వాళ్ళు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రం ప్యాక్గా ఇచ్చారు. నోట్ బుక్స్ అండ్ స్టేషనరీ మీరే కొనుక్కోవాలి అని చెప్పారు. అమ్మయ్య అనిపించింది. ఫీజు అంతంతా మన దగ్గర ఛార్జ్ చేయటము, ఇన్ని స్టేషనరీ ఇవ్వడము, అవన్నీ అన్నీ అయితే అసలు అవసరం 1 ఇయర్కి అసలు అంత స్టేషనరీ అవసరమే ఉండదు. అది కాక బర్త్డేస్కి క్లాస్లో ఎవరి బర్త్డే ఉన్నా కూడా క్లాస్ మొత్తం అందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం అనమాట.
క్రేయాన్ ప్యాకెట్సా లేదంటే స్కెచ్ పెన్ ప్యాకెట్సా, అసలు అవి ఇవి డ్రాయింగ్ బుక్స్, మామూలు పెన్సిల్స్, రబ్బర్లు, షార్ప్నర్లు, స్కేల్స్, కంపాస్ బాక్స్లు, ఇవన్నీ అసలు ఒక క్లాస్ మొత్తం అందరిలో ఒక 30 మంది ఉన్నారనుకోండి, కనీసం ఒక 20 మంది బర్త్డేలకైనా కానీ వచ్చేస్తాయి. అన్ని కలిసి ఇన్ని పోగయ్యాయి అనమాట. ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాయి. ఇన్ని ఉంటే ఏంటంటే ఇంకా ఎప్పటికప్పుడు ఆ కొత్తది తీసేసి వాడాలి అనేవి కానీ, ఆల్రెడీ తను వాడుకోవడానికి తన దగ్గర ఉన్న దాని మీద అసలు మమకారం ఉండదు. ఇప్పుడు మనము చిన్నప్పుడైతే మేబీ మీరందరూ కూడా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను ఈ పాయింట్కి. ఒక క్రేయాన్ బాక్స్, ఒక కలర్ బాక్స్ కొనుక్కున్నాము అంటే అసలు దాన్ని ఎంతగానో ప్రేమించడము, ఎంతో లవ్ చేసినట్టు ఎంత బాగానో చూసుకునే వాళ్ళం కదా. అట్లా ఏమి అసలు దేని మీద ఇష్టము, ఒక ఎమోషను అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉంటున్నాయి. వాడేయడం పడేయడం. కొంచెం అరిగిపోయిన క్రేయాను వాడడం లేదు, కొంచెం ఇరిగిపోయిన క్రేయాను వాడడం లేదు. నేను అవన్నీ బాక్స్లో వేసి పెట్టాను, ముట్టుకోదండి. ఎప్పటికప్పుడు కొత్త ప్యాకెట్ ఓపెన్ చేయాల్సిందే. ఇవి చూడండి కంపాస్ బాక్స్లు ఎన్ని కొనించేసుకుందా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక, తిరుపతికి వచ్చాక 3-4 కొనించుకుంది. ఈ మోడల్ ఆ మోడల్ అని చెప్పేసి. ఫైనల్ గా చూసుకుంటే ఆ స్కూల్లో అసలు ఏ కంపాస్ బాక్స్ డిజైన్ అనేవి అలౌ చేయట్లేదు. ప్లెయిన్ పౌచ్ ఒకటి తీసుకెళ్తుంది. అవన్నీ అట్లానే పడే ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక 1000-1500 రూపీస్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనేమో ఇలా మాట్లాడుతూ ఉంటాను, ఇంట్లో వాళ్ళేమో అలా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. సరే, ఎనీవేస్, ఇదేమో పెద్ద పెయింటర్ లాగా పెయింటింగ్ డబ్బాలు అయితే కొనిచ్చుకుంది ఒకసారి. ఎప్పుడో ఏదైనా కానీ నేను కొనిచ్చేదైతే చాలా తక్కువ. ఇదిగో స్కూల్ వాళ్ళ కంపల్షన్ తోటి వాళ్ళు కిట్ అని చెప్పేసి ఇచ్చినవిను, ఇదిగో బర్త్డేలకి వచ్చినవి మాత్రమే ఎక్కువ. ఇవన్నీ కూడా సర్ది పెడుతూ ఉంటాయి. ఇవి అన్నీ అండి మా సాహితీకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మిగిలిపోతాయి, ఇవి ఇకపై కొనకుండా ఉంటే గనక. సో అయిపోయింది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ బెడ్రూమ్లో మన ఇది కాస్మెటిక్ సెంటర్కి వచ్చేసాను. ఇక్కడ కూడా టాయ్స్, ఇవన్నీ పేపర్ బొమ్మలు ఇవన్నీ పెట్టుకునింది. ఇక్కడ కొంచెం ఇవన్నీ యూస్లెస్సే కానీ డబ్బాలోవి తనకు కొంచెం ఎమోషన్ అనమాట వీటితో. చిన్నప్పటిది బార్బీ బొమ్మ, కొంబు, ఇవేవో పిలకలు వేసుకొని స్ప్రింగ్ అంట చుట్టుకుంటుంది, బాగుంటుంది అనేసి. అదేమో నెమలి పింఛం కృష్ణుడి దగ్గర తెచ్చుకుంది. నాకు కృష్ణయ్య దగ్గర ఒక 5-6 ఉంటాయి చిన్న నెమలి పింఛాలు. అవి మేకప్ బ్రష్, ఉత్త బ్రష్తో ఇలా రుద్దుకుంటుంది అనమాట, మేకప్ చేసుకున్నట్టుగా తనకి తాను ప్రిటెండ్ చేసుకుంటున్నాను అని చెప్పి. ఇదేమో నెయిల్ షార్ప్నర్ అండ్ షేపర్, ఇదేమో డాగ్ బోన్ పెన్ అంట. ఇవైతే తనకు కొంచెం మెమరబుల్ ఐటమ్స్ అని చెప్పేసి ఇప్పుడు అట్లా పక్కన పెట్టేసుకొని ఉంటుంది. ఇదిగోండి మా సాహితీవి వాచెస్. ఇది డిస్నీ వాచ్ అయితే తనకి ఫస్ట్గా ఉన్నదనమాట. నేను ఫ్లిప్కార్ట్లో అప్పట్లో కొన్నాను. అప్పట్లో ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ అని పాయింట్స్ ఉండేవి, అప్పుడు తీసుకున్నా. అదైతే ఇప్పటికీ వర్కింగ్, చాలా బాగుంది. రెండోది వచ్చి స్మార్ట్ వాచ్. నాది మా హస్బెండ్ ఇద్దరిది యాపిల్ వాచెస్, మా లాంటిదే కావాలి అని చెప్పి తనకు కూడా తీసుకునింది. కానీ ఇది 150 రూపీస్ యాపిల్ వాచ్ అనమాట. ఇదేమో సెబామెడ్ సన్ స్క్రీన్ లోషన్ సాహితీది, బేబీస్ది, SPF 50+ది, వెరీ హై సెన్సిటివ్ స్కిన్ కోసము, కిడ్స్ కోసం అనమాట అది. తర్వాత తనకి ఫేస్కి టాల్కమ్ పౌడర్ అవసరమైతే లేదు, కానీ సన్ స్క్రీన్ లోషన్ రాసిన తర్వాత కాస్త గ్రీజీగా ఉంటుంది కదా, ఎక్కువ షైనీగా లేకుండా ఉండడానికి కొంచెంగా వేస్తూ ఉంటాను. బేబీ సన్ స్క్రీన్ వాడేటప్పుడు మామూలుగా క్రీమ్స్, లోషన్స్, మాయిశ్చరైజర్ రాయొచ్చా అనుకుంటారు. యూజువల్గా నేను అసలు ఏం చేస్తాను అంటే ఫస్ట్ సెబామెడ్ ఫేషియల్ ప్రొటెక్షన్ క్రీమ్ ఉంటుంది కదా, అది రాస్తాను. బాడీకి వచ్చేసి ఇది బేబీ మూమెంట్స్ అనమాట, చిక్కుది బాగా పడింది తనకి, బాగా సెట్ అయింది ఇది చిన్నప్పటి నుండి కూడా. సెబామెడ్ చిక్కు మార్చి వాడుతూ ఉంటాను. ఫేస్కి ఏమో ఫేషియల్ ప్రొటెక్షన్ క్రీమ్ సెబామెడ్ది, అలాగే బాడీకి చిక్కు లోషన్ రాసిన తర్వాత అది కొంచెం డ్రై అయింది అన్నాక ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఇది మనకి సన్కి ఎక్స్పోజ్ అయ్యే ప్లేస్లో సన్ స్క్రీన్ లోషన్ రాస్తాను. ఆ తర్వాత కొంచెం ఫేస్ దగ్గర ఈ టాల్కమ్ పౌడర్ పెట్టేస్తాను అనమాట. ఇది ఉంది స్ప్రెడ్ చేసేది, దాంతో ఇంకా అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు, అదే ఎక్కువ అనుకోండి. ఒకప్పుడైతే ఇవి కూడా లేవు కదా, సో ఇంక అంతవరకే చేస్తాను. ఇప్పుడు వెదర్ ఇవన్నీ మారిపోయాయి, పొల్యూషన్, వీటి వల్ల కొన్ని కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరము. ఇంకా స్టిక్కర్స్ పెట్టుకోవడం అవైతే నేను అలవాటు చేయలేదు. ఇవి ఐటెక్స్టైల్ ఉంటుంది కదా, అదే పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి ఏమో నాది శ్రీచూర్ణం ఉంటుందిగా, ఆ శ్రీచూర్ణం కూడా చిన్న బొట్టులాగా పెడతాను. దీపం బొట్టు అంటది, దీపం బొట్టు పెట్టుకోవడం అనేది ఇష్టము అనేసి. ఇది నిలువు బొట్టుని దీపం బొట్టు అంటది అనమాట తనకి. ఇంకా
కోంబు అంతా కూడా వుడెన్ కోంబు, బ్రష్ ఒకటి, ఇంకా ఇవన్నీ సాహితీ స్కిన్ కేర్ హెయిర్ కేర్వి. ఇంకా ఆయిల్ అయితే సాహితీకి పారాషూట్ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, అదే రాస్తాను నేను, కొబ్బరి నూనె. ఇంకా చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఎప్పుడన్నా హెయిర్ స్టైల్స్ చేసుకున్నప్పుడు ఉంటాయి అని చెప్పేసి అవి తీసుకుంది. ఈ హెయిర్ క్లిప్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత డీమార్ట్కి హైదరాబాద్లో అయితే ఎప్పుడు తీసుకెళ్ళలేదు. తిరుపతికి వచ్చాక డీమార్ట్కి వెళ్ళేసరికి అక్కడ చాలా ఐటమ్స్ కదా, ఒక్కసారిగా ఎక్సైట్ అయిపోయి అది కావాలి ఇది కావాలి అన్నట్టుగా చాలా కొనేసుకుంది హెయిర్ బ్యాండ్స్. సాడ్ థింగ్ ఏంటంటే స్కూల్లో ఇవి కూడా అలౌడ్ లేదు. ఇక్కడికి చాలా స్ట్రిక్ట్గా ఉందన్నమాట స్కూల్లో. ఇవన్నీ డిజైనర్ బ్యాగ్స్, డిజైనర్ పౌచెస్, కంపాస్ బాక్స్లు, ఇవన్నీను పెన్సిల్స్ కూడా ఫ్యాన్సీ పెన్సిల్స్, ఇంకా బొమ్మలు ఎరేజర్లు ఇలాంటివి ఏమి తేయకూడదు. అలాగే తల్లో కూడా బొమ్మలు క్లిప్లు, ఇలాగే పువ్వులు హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ అలౌడ్ లేదు అని చెప్పేసి. నాకైతే బాగా నచ్చింది స్కూల్లో అట్లా ఉండేసరికి. తను కూడా అలవాటు అయిపోయింది. అదేంటి అనుకుంది. అంటే హైదరాబాద్లో అంటే ఇంకా అది ప్రైమరీ కిడ్స్ కదా, చిన్నపిల్లలు కదా వాళ్ళు, అప్పుడు ఏమీ అనలేదు. వాళ్ళు రకరకాలు ఏది యూనికార్న్ హెయిర్ బ్యాండ్లని ఇట్లా రకరకాలు వేసుకెళ్ళేవాళ్ళు. అక్కడ ఏం పట్టించుకోలేదు. మేబీ అక్కడైనా పెద్ద క్లాసెస్కి వెళ్ళేసరికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమో బాగానే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సర్ప్రైజ్ అయ్యింది. కొద్దిగా ఈ కలర్ఫుల్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఎక్కువగా బ్లాక్ క్లిప్స్, బ్లాక్ హెయిర్ బ్యాండ్ అనే అంటుంది. ఇక 5th క్లాస్ తర్వాత రిబ్బన్లు కట్టాలంట. మరి అప్పుడే ఎట్లా ఉంటుందో, మళ్ళీ వీళ్ళ టైంకి ఎట్లాంటి రూల్స్ చేంజ్ అవుతాయో కదా స్కూల్లో. ఇవైతే మొన్న వెళ్ళామని అన్నాను కదా లాస్ట్ వీక్ హాలిడేస్లో డీమార్ట్కి, అక్కడ కొనుక్కుంది రబ్బర్ బ్యాండ్స్. ఇవి తినకి ఈ స్టేషనరీ కావచ్చు, ఇవి స్టేషనరీ అంటే అంతా ఒకటే ఉన్నాయనుకోండి కామన్గా అందరికీ. ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా నేను కొంచెం కాస్ట్ తక్కువే కొనిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం 1000 రూపీస్ పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ కొనిచ్చిన, 10 రూపీస్ పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ కొనిచ్చినా కూడా హెయిర్ బ్యాండ్ ఇది అన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంతే, సేమ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది పిల్లలకి. అయితే ఒక 10 రోజుల తర్వాత ఈ 10 రూపాయల దాన్ని అలాగే పక్కన పడేస్తారు, ఆ 1000 రూపాయల దాన్ని అలాగే పక్కన పడేస్తారు. అలాంటప్పుడు ఈ చిన్నపిల్లలకి కాస్ట్లీ కొనిచ్చడం కన్నా కూడా లాంగ్ లాస్టింగ్ అనేసి అట్లా ఆలోచించి కొనివ్వడం కన్నా ఆ మూమెంట్లో ఆ అవసరం తీరేది కొనిస్తే చాలు అనేది నాకు అనిపిస్తుంది. అందుకని ఒక 100 రూపీస్ ఇచ్చేసి ఈ రబ్బర్ బ్యాండ్లన్నీ కొనుక్కో అని చెప్పేసి ఈ చిన్న అయితే కొనేసి ఇచ్చేసాను. ఇంకా హెయిర్ క్లిప్స్ కూడాను, ఇవి బొమ్మలు క్లిప్స్ వద్దంటున్నారంట ఇలాంటివన్నీ. ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు జస్ట్ మేము బయటికి వెళ్ళేటప్పుడే పెట్టుకుంటుంది, కానీ ఇంకా స్కూల్కి అయితే ఇవన్నీ పెట్టుకోవట్లా. ఇవేంటంటే అండి చూసారా, కొంచెం తుప్పు వచ్చేసింది. ఇది ఎప్పటిదో, చాలా చిన్నప్పటిది హెయిర్ క్లిప్స్ది. ఇది వైట్ పెయింట్ వేసి ఉందన్నమాట. లోపల స్టీల్ అనుకున్నాను, కాదు ఐరన్ అది. సో అది తీసేసి ఇంకా వేరేవి స్టీల్ మీద బ్లాక్ వేసినవి ఉంటాయి కదా, నార్మల్ పిన్స్, టిక్ క్లిప్స్ ఉంటాయి కదా, అది పెట్టేస్తున్నాను. సెట్ అయిపోతుంది. ఏదన్నా అప్పుడు రస్ట్ వచ్చేసింది లేదా ఏదన్నా రఫ్గా అయిపోయి పాడైపోయింది అన్నప్పుడు అది తీసేసి మనం ఇలా మార్చుకునేటట్టు ఉంటే ఇంకా చాలా యూజ్ చేసుకోవచ్చు. తనకి ఎవరో గిఫ్ట్ ఇచ్చింది తన ఫ్రెండ్ చిన్నప్పుడు ఆ ఎల్లో కలర్ క్లిప్స్. సో చాలా సెంటిమెంటల్గా దాచుకుంటుంది అనమాట. ఒక 3 years నుండి దాచుకుంటుంది. ఇవి రస్ట్ వచ్చాయని తీసేసి బ్లాక్ క్లిప్స్ పెట్టేసి కరెక్ట్గా సెట్ అయిపోయాయి. బాగుంది అది కూడా. సో ఈ పార్టీషన్ బాక్స్ తీసుకున్నాను కదా, ఇది తీసుకున్న తర్వాత కొంచెం సెగ్రిగేట్ చేయడానికి ఈజీగా ఉంది నాకు. కలర్ క్లిప్స్, బ్లాక్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, బ్లాక్వి, కలర్వి ఇవన్నీ కూడా కొంచెం సెగ్రిగేట్ చేసి పెట్టడానికి కంఫర్టబుల్గా అనిపించింది నాకు ఇక్కడ ఈ పార్టీషన్ బాక్సెస్ తీసుకున్నాక. అది ఎంతో కాస్ట్ పడలేదు, 4 బాక్సెస్ వచ్చాయి. 180 రూపీస్కో ఏమో. డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేశాను నేను. ఇక్కడ ఒకటి, తనవి సాక్స్, నాప్కిన్స్ అవి ఉంటాయి కదా చిన్నవి, అవి పెట్టడానికి ఒకటి, అలాగే ఇది మెడికల్ కిట్కి ఒకటి, అట్లా వాడుకున్నాను డిఫరెంట్గా. ఇవేంటంటే మనకి సాక్స్లు అయినా కానీ కొన్ని మిక్స్ అయిపోయాయి అనుకోండి, ఇంకో పేరు ఎక్కడ ఉందని వెతుక్కోవడం, ఇదంతా కొంచెం హరీబరీగా అనిపిస్తుంది కదా మార్నింగ్ స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు. సో ఇట్లా పార్టీషన్ ఉన్న దాంట్లో సర్దుకుంటే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఏమో కిట్టి బ్యాంగ్ కొనుక్కుంది. ఇదంతా చాలా తక్కువే ప్రైస్, 300 లోపే ఉంది. అమెజాన్లోనే ఆర్డర్ చేశాను, కానీ చాలా ప్రిటీగా ఉంది, భలే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. పిల్లలకి ఎవరికైనా బర్త్డేకి, గిఫ్టింగ్కి అట్లా చాలా బాగుంటుంది అనమాట, గిఫ్ట్ చేయడానికి. క్వాలిటీ బాగుంది. సో అంతవరకు సాహితీ సెక్షన్. ఇప్పుడు నా సైడ్కి వచ్చేసేసరికి ఇది నాది లారియల్ది అనమాట, నైట్ క్రీమ్. అలాగే ఇది హెయిర్ సీరం నాది లారియల్. అన్ని లారియల్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తాను. ఇదేమో ఫేస్ సీరమ్.
ఇంకా ఇదేమో హెయిర్ క్రీమ్ అనమాట నాది, ఇది కూడా నాది. ఇవన్నీ కూడా సాయితీకి యూజ్ చేయను, తనకు ఓన్లీ పారాషూట్ కొబ్బరి నూనె వాడతాను. నాకు కొబ్బరి నూనె సడన్గా చాలా ఇయర్స్ అయిందిలేండి, ఒక 10 ఇయర్స్గా పడట్లేదు. నాకేంటో కళ్ళు మంట రావడము అట్లా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు ఇది. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ఏమో లాస్ట్ మంత్ దర్శనానికి అని చెప్పి రిలేటివ్స్ వచ్చి వాళ్ళది ఒకటి మర్చిపోయి వెళ్ళిపోయారు. సో అది పక్కన పెట్టాను. నేను ఫేస్కి అయితే సీరము అలాగే నైట్ క్రీమ్ యూజ్ చేస్తాను. ఇంకా బయటకు వెళ్తే సన్ స్క్రీన్ లోషన్ అనమాట. సో ఇదండి ఇవాళకి డీక్లటర్ చేసేసిన ప్లేసెస్ ఇవి కిచెన్లోను స్టేషనరీ ఏరియాలో. అండ్ ఇక్కడ ఎక్కువ రాలేదు చూసారా డీక్లటర్ చేయడానికి, చాలా కొంచెమే వచ్చాయి. చిన్న హెయిర్ క్లిప్స్ ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు అట్లాగే స్లోగా లిటిల్ బిట్ డీక్లటర్ చేసుకుంటూ పోయామనుకోండి ఎప్పుడు క్లియర్గా ఉంటాయి కదా మన స్పేసెస్. సో మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లా చేసుకోవడం వల్ల. సో ఇంతే అండి ఇవాళకి పనులు కబుర్లు అన్నీ కూడా. రేపు ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.